ఉండాలనే దాని మీద మా ప్రయత్నం చేస్తున్నాము. దాన్ని కూడా గవర్నమెంట్ నుంచి కూడా సహకారం కావాల్సి వచ్చింది. అనొద్దు కానీ లాస్ట్ కొంత స్ట్రగుల్ తర్వాత, అంటే వాళ్ళు కూడా ఎంత చేయాలనుకున్నా కూడా దాన్ని ప్రాపర్ వేగా చేయలేకపోయినారు. బట్ ఇప్పుడు కొత్తగా మాత్రం రెరా చైర్మన్ని పెట్టిన తర్వాత దే ఆర్ నోటీసులు పంపిస్తున్నారు, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ మధ్యలో ఒకరిద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం కూడా కనబడ్డది. కాబట్టి ఎక్కడో దగ్గర కొంచెం కంట్రోలింగ్ వచ్చిందని అనుకుంటున్నాము. దానికి మా క్రీడా హైదరాబాద్ కూడా ముఖ్య పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. ఎందుకనంటే మనం దీంతో ఎప్పుడు కూడా ఒక రెగ్యులరైజ్డ్ మార్కెట్ సిస్టమ్ బాగున్నప్పుడు ఒక 2-3 చిన్న ఇన్సిడెంట్లు ఉన్నా కూడా ఓవరాల్ ఇండస్ట్రీకి చాలా నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా ముందుకి ఉండే దిశ లోపల రెరా మాత్రం పర్లేదు అనుకుంటున్నాము. ఇంకా కూడా ఇప్పుడు కొత్తగా కూడా రికన్సిలేషన్ సెంటర్ అని చెప్పేసి ఒకటి పెట్టున్నారు. దాంట్లో కూడా వీఆర్ పార్ట్ అనమాట. క్రెడే హైదరాబాద్ నుంచి కూడా వీఆర్ ఇన్వాల్వింగ్. సో ఏది ఉన్నా కూడా ఒక నియంత్రణతోటి ఒక రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనేది తీసుకునే విధంగానే పర్చేజర్ కొనాలనేది మేము ఇప్పటికి కూడా పత్రికాముఖంగా మీ అందరి ముఖంగా కూడా వీఆర్ అడ్వైజింగ్ ద పర్చేజర్. ఎందుకంటే ప్రతిదీ కూడా కొత్తగా ఏదో వచ్చేసి ఆశతోటి అనే దానికంటే కూడా ఒక లీగల్ ఎంటిటీ అనేది ఉన్నప్పుడు, ఒక దానికి కంట్రోలింగ్ సిస్టమ్ అనేది రెరా అనేది ఉన్నప్పుడు, రెరా ద్వారా వచ్చిందంటే ఏ రోజైనా కూడా వాళ్ళ డబ్బుకి రూపాయి పెట్టిన ప్రతి పైసాకి కూడా ఒక ఎలా అంటే వాట్ వీ హ్యావ్ టు సే, వాళ్ళకు ఒక కంట్రోల్ అనేది ఉంటుంది, మేబీనో సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. దట్స్ హౌ దే హ్యావ్ టు గో. కొన్ని అవుట్ ఆఫ్ ద క్రెడే హైదరాబాద్కి సంబంధించింది ఈవెన్ దో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ లోపల ఎట్లుంటుంది, మన ఇంట్లో కుటుంబంలో చిన్న చిన్న ఇష్యూలు అయితే మనం సర్ది చెప్పుకొని సెట్ చేసుకుంటాం. సో మేము ఏం చేస్తున్నాము, బయట ప్రపంచానికి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మాకు శక్తి ఉన్నది. వీఆర్ రీచింగ్ ద పీపుల్. ఎందుకంటే 2 రకాలుగా, ఒక మనం ఏం చేస్తున్నాం, తప్పు చేసేవాడిని నువ్వు తప్పు చేయకంటే నువ్వెవరు చెప్పడానికని అంటాడు. కానీ కొనే వాళ్ళకి ఏం చేస్తున్నాం, దీంట్లో మంచి చేయడని ఒక బిల్డర్గా మేము అవేర్నెస్ అనేది తీసుకొస్తున్నాం. సో ఆ రకంగా మేము సక్సెస్ అయినాం. దాని పర్యవసానమే ఈ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఈ రకంగా తీసుకునే గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఏం చేసి యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు దానికి ఏంటంటే లీగాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మేము ఏం చెప్పలేం. కానీ బట్ రెరా ఈజ్ డూయింగ్ హిజ్ ఓన్ థింగ్, వాట్ ద వే దే కెన్ సపోర్ట్ ద వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు డబ్బులు నష్టపోయి ఉన్నారో వాళ్ళకి ఏందని ఇప్పుడు ఒకసారి కోర్టు లీగల్ యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత దాని తగ్గట్టుగా సెటిల్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి దే మేబీ ఒక టైం పడుతుంది కావచ్చు కానీ బట్ దే విల్ బి, బట్ ఓవరాల్గా చెప్పే ఉంటే మాత్రం ఇటువంటి తప్పుడు అంటే ఆశతోటి అత్యాశతోటి మాత్రం ఎవరు పోకూడదు అనేది మళ్ళీ. ఈవెన్ నౌ వాట్ ఎవర్ కమ్స్ టు అవర్ నోటీస్, అవర్ అసోసియేషన్ నోటీస్, ఇట్స్ బీన్ కన్వేడ్ టు ద రెరా. They are the superior authority who can take the action on them. So beyond that, as an industry, we can't do anything. If someone is there from our association, we may talk to them, but beyond our control, if someone is XYZ who is unknown to us, so there is the government has to take strict action on that. We also request them. Otherwise, this gives a bad name to the government and for our industry also. Both the way it is going to affect. See, opportunities always depends on transport system, like transit, like maybe distance, how we cover, how much time we are wasting, like how affordable a house I can get if I am moving away, far away. So if this kind of connectivity is there everywhere, and then people will start thinking, okay, this is the particular area, I am getting a house for a better price. Even though staying away from the main office area or where he want to be go with, but still he can move away and take a decision, this is my price, this is the way I can afford, I can buy a house here, and they can know the transport system availability is there. So this is our overall insisting that opportunity creates for any person coming across anywhere of the country or maybe within overall ga okappudu ఒక కొన్ని ప్రాజెక్ట్ హైరైజ్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్ కానీ ఒక ఎన్ఆర్ఐస్ భయపడే వాళ్ళు అనమాట కొనడానికి. సో ఇప్పుడు కూడా మనం హైరైజ్ బిల్డింగ్స్ అని చూస్తున్నాము. బట్ ఎప్పుడు కూడా ఈంచుకోవద్దు, ఒక 55 స్టోరీడ్ బిల్డింగ్ లోపల పైదాకా వెళ్ళే ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఉంటుంది అనేది. మోర్ ఆఫ్ పర్టికులర్ హైట్ వరకు వచ్చేసి మనకి డిపెండింగ్ ఆన్ ద మాన్యువల్ థింగ్, అండ్ అబౌవ్ దట్ టెక్నాలజీ డిపెండెడ్ అనమాట. ఇక్కడ కాదు, ఇంటర్నేషనల్ ఎనీవేర్ ఇట్ ఈస్ లైక్. ఆ రకంగా చూసినప్పుడు మన దగ్గర ఎలా ఉంది అని అంటే, నౌ
గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా 190 crores అలాట్ చేసింది. దే ఆర్ బయింగ్ ద వెహికల్స్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ లోకల్గా. దీనికంటే కూడా ప్రౌడ్గా క్రెడా హైదరాబాద్ చెప్పేది కూడా ఇంకొకటి ఉంది. ఈ ఇష్యూస్ ఇప్పుడు అదే అనుకుంటారు, హై రైజ్ కడుతున్నప్పుడు మా బాధలు మనకు కూడా ఇండస్ట్రీ కోసం అనేది కాంట్రిబ్యూషన్ ఉండాలి. కాబట్టి మా బిల్డర్స్ చాలా వరకు మెజారిటీ బిల్డర్స్ అంతా కూడా ఫైర్ కమాండ్ సెంటర్ కన్స్ట్రక్షన్ కోసం అని దే ఫండెడ్. So we are constructing a 30,000 square feet fire command center for the government with the help of our all CREDA Hyderabad. Some people have contributed. Apart from that, some other stakeholders also. So this is where it is one of its kind, where it can address this kind of eventualities అనమాట. సో దానికంటే కూడా ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా ఒకటి చూడండి, అంటే అన్నది టచ్ వుడ్, ఇప్పటి వరకు కూడా ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగి ఉన్నాయని అంటే స్మాల్ రిటైల్ కమర్షియల్ స్పేసెస్. మనకి వేరే దగ్గర అటువంటిది కాలేదు, కాకూడదు అనేదే కోరుకుందాము. బట్ ఉన్న పరిస్థితి లోపల మాత్రం సిస్టమ్ ఈజ్ వెల్ ఇన్ ప్లేస్. ఇంకా కూడా హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి కాబట్టి దాని తగ్గట్టుగా కూడా గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ద ఇనిషియేటివ్. అండ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ పార్ట్ ఆల్సో వాట్ ద వే వీ కెన్ వీ ట్రైంగ్ టు కాంట్రిబ్యూట్. ఉన్నతి రాష్ట్రానికి ఒక వెన్నుముక్క. మన పాండమిక్ అప్పుడు కూడా మీ అందరు కూడా చెప్పేది, ఏ మాత్రం నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోకూడదు. మనం ఎదిగితే మన హైదరాబాద్ ఎదుగుతుంది, హైదరాబాద్ ఎదిగితే రాష్ట్రం ఎదుగుతుంది. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు మూవ్. కొన్ని ఏది పట్టించుకోకూడదు, వినాలా. బట్ మానవ ప్రయత్నంగా మనందరం కలిసి ఒకటే మోటో పెట్టుకుందాం. హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకెళ్తే వచ్చే లాభం ఏంటి అంటే రెండు ఉన్నాయి. ప్రపంచంలో మన కంట్రీ లోపల అందరు అనుకుంటారు అగ్రికల్చర్ ఈజ్ ద హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ అని. దేనికంటే కూడా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్. ఇంకోటి కూడా చెప్పాలంటే ఒక బిల్డింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు 100 రకాల యాక్టివిటీలు ఉంటాయి, అంటే 100 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అంటే డైలీ లైవ్లీహుడ్ లోపల ఒక శాండ్ సప్లయర్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఒక లేబర్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఒక ఫినిష్డ్ పెయింటర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఈ నిర్మాణ రంగాన్ని మనం కాపాడుకుంటే ప్రతి ఒక్కరికి జీవనోపాధి అనేది కలిగిస్తాం. కాబట్టి వీల్ ట్రై టు మీడియా అంతా కూడా యంగ్ జనరేషన్ ఉన్నారు, తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటా నిర్మాణ రంగాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మనం క్రియేట్ చేయగలిగి, మన దగ్గర హైదరాబాద్ లోపల కానీ ఇంత 15 నుంచి 20 లక్షల మంది బయట నుంచి వస్తున్నారు, వాళ్ళు కాకుండా మన వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేసి స్కిల్లింగ్ చేసేసి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. బట్ జనాలు మనకి ఏంటంటే వైట్ కాలర్ జాబ్స్ కింద ఉంటారు కాబట్టి ఎవరు వస్తలేరు. కానీ అందరూ అర్థం చేసుకొని వస్తే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, శాలరీస్ అనే దానికంటే కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో వీ విల్ టేక్ ఇట్ ఇన్ ఎ లేటర్ స్టేజ్. సో ఒకటి మీ అందరికి కూడా విన్నపం ఏంటి అంటే హైదరాబాద్ నిర్మాణ రంగము చాలా బాగున్నది. ఎందుకంటే రీసెంట్గానే పేపర్ యాడ్లు చూసినా కూడా ఒక్కొక్క కంపెనీ 3-4 హై రైజ్ బిల్డింగ్స్ లాంచ్ చేస్తుంది. అంటే ఏ నమ్మకంతో చేస్తున్నారు అనేది కూడా చూసుకోండి. అంటే ఆ పాజిటివ్ ఇండికేషన్ని మీరు ఇంకొంచెం పాజిటివ్గా తీసుకెళ్ళండి. మన ప్రయత్నం ఏదన్నా అటు ఇటు ఉన్నా కూడా దాన్ని సరిదిద్దుకుంటూ పోదాం. హైదరాబాద్ని ప్రపంచ నగరంగా, విశ్వ నగరంగా విల్ మేక్ ఇట్ హ్యాపెన్ అండ్ వీ నీడ్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. మా వైపు నుంచి కూడా ఒక నిబద్ధతతోటి ఇండస్ట్రీ ముందుకు పోయే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మనం మొదటి నుంచి కూడా 360 degrees గ్రోత్ అనే దిశ లోపలే గడిచిన ప్రభుత్వం కూడా చూసింది. గ్రిడ్ పాలసీ హ్యాస్ హెల్ప్డ్ ఏ లాట్. మేము కూడా మీ అందరికి కూడా తెలిసిందే, ఫస్ట్ లుక్ ఈస్ట్ పాలసీ అని ఉన్నప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీ షో పెట్టినాము. అక్కడి నుంచే చెప్పాలనంటే హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్ గ్రోత్కి ఒక పునాది అని చెప్పవచ్చు. వీ కెన్ టేక్ ద క్రెడిట్, క్రెడా హైదరాబాద్ ఆ రకంగా. ఎందుకంటే మార్పు రావాలనంటే ఒక ముందడుగు వేయాలా, దానికి సపోర్ట్ సిస్టమ్ కూడా ఉండాలి. గవర్నమెంట్ అప్పుడు అనవద్దు, కానీ అప్పుడు మేము ఆ ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాపర్గా లేదనే దాని మీద కొన్ని లింక్ రోడ్స్ కానీ, తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తగ్గట్టుగా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎల్బీ నగర్ సింపుల్ ఎగ్జాంపుల్, ఎల్బీ నగర్ జంక్షన్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ ఎ లాట్ అనమాట. సో ఇటువంటిది అయిన తర్వాత ఓవరాల్గా ఉప్పల్ వైపు నుంచి మొదలుపెట్టిన ఆదిబట్ల కానీ ఎల్బీ నగర్ టువర్డ్స్ వనస్థలిపురం వరకు కూడా ఆ పర్టికులర్ సెగ్మెంట్ అంతా కూడా ఇట్ హ్యాస్ రియలీ డూయింగ్ గుడ్. ఇంకా కూడా చెప్పాలనంటే దీనికి 1 పాయింట్ యాక్చువల్ ఇంతకుముందు కూడా మేము చెప్పేటప్పుడు మరి ఇప్పుడు సిటీ హైదరాబాద్ గ్రోత్ ఏంటంటే దెర్ ఇస్ అ మోర్ ఆఫ్ అర్బనైజేషన్. తెలంగాణ వ్యాప్తంగా చెప్పాలంటే 40% ఈజ్ ద అర్బన్ పాపులేషన్ మూవింగ్ టువర్డ్స్ ద సిటీస్ అనమాట. సో ఆ దిశ లోపల వచ్చినప్పుడు మనకి ఈ కనెక్టింగ్ ప్లేసెస్ అంతా వనస్థలిపురం, గట్కేసర్,
తర్వాత ఇటువైపు షామీర్పేట కానీ, తర్వాత మేడ్చల్, ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ నుంచి ఎవరైతే ఉంటున్నారో అందరూ మూవ్ అవుతున్నారు. సో అక్కడ ఏమవుతుంది, ఆ మూవ్ అయ్యే వాళ్ళంతా కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళే. కొంతమంది చెప్పాలంటే ఐటీలో ఉన్నారు, కొంతమంది ఇంకా వేరే రకంగా అయినా. ఈవెన్ దో ఎవ్రీ వన్ ఈజ్ లైక్ ఊరి వైపు నుంచి ఒక ఇల్లు ఉండడము, ఆ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ బాగుంటే మేము అక్కడ ఇల్లు తీసుకుంటే బాగుంటుంది అనే దిశ లోపల వచ్చినప్పుడు దెన్ ఈస్టర్న్ హైదరాబాద్ బెటర్ ఆపర్చునిటీస్ ముందు ఉన్నాయి. ఇంకా కూడా దీంతో లిటిల్ బిట్ ఆఫ్ మోర్ అడ్వాంటేజ్ ఆర్ గోయింగ్ టు బి దేర్. రద్దు చేయడం అనే దానికంటే కూడా మేము కూడా ఏం చెప్పున్నామంటే గవర్నమెంట్కి దే కెన్ టేక్ ఎప్పుడు కూడా ఒక్కొక్కరికి ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ కమ్స్ దే హ్యావ్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. ఇంకా మంచి చేయాలనేది ఉంటుంది. ఆ మంచి దిశ లోపల వచ్చినప్పుడు లెట్ దెమ్ కమ్ విత్ బెటర్ ఆప్షన్స్ అనే దాని మీద చూసిన తర్వాత దట్స్ ఆఫ్ దే థాట్. అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ ఏ దిశ లోపల ముందుకు వెళ్తాం అనే దాని మీద వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ అనౌన్స్మెంట్ ఉంటాయేమో. బట్ ఫార్మాసిటీ ఈజ్ ఏ థింగ్ విచ్ విల్ హెల్ప్ అవుట్ లైక్ క్రియేటింగ్ మోర్ ఆఫ్ ఆపర్చునిటీస్. తప్పకుండా ఫార్మా రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాపర్ నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకుంటుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ టు కమ్. So, as you all know, we are here to unveil our property show, the much awaited, the biggest of all the property show. Now, welcome, and I give it to the president to take over. Yeah. Good afternoon, all. Thank you all for coming. Again, కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది. ఇంగ్లీష్లో పోదామా తెలుగులోనా? తెలుగు. We start with Telugu. And CREDAI హైదరాబాద్ ప్రాపర్టీ షో యూ ఆల్ నో. ఎందుకు చేస్తాం అనేది చెప్పినట్టు ఉంటుంది కానీ బట్ సమ్ థింగ్స్ విల్ బి దేర్ వేర్ ఇట్ హ్యాస్ టు బి ఇంపాక్ట్ఫుల్. వై CREDAI హైదరాబాద్ హ్యాస్ దట్ ఐడెంటిటీ ఇన్ ఆర్గనైజింగ్ ద ప్రాపర్టీ షోస్. గడిచిన మనం ఎప్పుడు కూడా 5-6 సంవత్సరాలని ఇంతకుముందు ఇప్పటివరకు చెప్పుకున్నాము. బట్ ఇప్పుడు ఒక గవర్నమెంట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చింది. మీరు తర్వాత అడగబోయేటివి కూడా కొన్ని ఉంటాయి కావచ్చు కానీ బట్ స్టిల్ వీఆర్ సేయింగ్ ఎప్పుడు కూడా హైదరాబాద్ ఎవాల్వ్మెంట్ హ్యాస్ కమ్ ఇన్ ఏ డిఫరెంట్ వే స్టార్టింగ్ ఫ్రమ్ 2004. మనకి ఒకప్పుడు 400 సంవత్సరాల చరిత్ర మనది హైదరాబాద్ అనే దాని ఎగ్జిస్టెన్స్ అక్రాస్ ద కంట్రీ లోపల కానీ వరల్డ్ ఓవర్ లోపల చూసినప్పుడు హైదరాబాద్కు ఉండే ఇంపార్టెన్స్ అంతా కూడా మీకు తెలియంది కాదు. మూవింగ్ ఫార్వర్డ్ ఆ తర్వాత ఎలా అయింది అని అంటే మనకి ఒక గడిచిన 20-25 సంవత్సరాలలో హైదరాబాద్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇట్స్ లైక్ కాస్మోపాలిటన్ సిటీ అండ్ ఈరోజు వీఆర్ కాంపీటింగ్ విత్ ద బెస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్ ద కంట్రీ. సో ఇటువంటిది జరిగినప్పుడు గడిచిన 10 ఏళ్ల నుంచి చూసినప్పుడు హైదరాబాద్ యాజ్ మచ్ మోర్ గ్రోత్ స్పర్లో ఉంది మనకి. ఇప్పుడు చాలా వరకు అనుకుంటున్నారు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద ఫ్యూచర్ అనేది. ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఏదైనా కూడా ఏంటంటే ఫౌండేషన్ ఈ స్ట్రాంగ్ అనుకుంటాము. 10 ఏళ్ల నుంచి చూసినా ఈ గడిచిన 20 సంవత్సరాల నుంచి చూసినా కూడా హైదరాబాద్ నిర్మాణ రంగానికి దట్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్ హ్యాస్ బీన్ లేడ్. సో వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దిస్ ఈజ్ ఇది ఎక్కడేంటంటే మనకి ఎక్కడో అపోహలు ఉన్నా కూడా అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇట్స్ అ మీడియా యూ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హైదరాబాద్ అండ్ వాట్ ద వే వీ కెన్ టేక్ ఇట్ మచ్ బెటర్ ఇన్ ఒక ముందుకు తీసుకెళ్లే విధంగా ఏం చేయాలా అంటే మన హైదరాబాద్ గ్రోత్ అనేది నిర్మాణ రంగం గ్రోత్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక వెన్నెముక లాంటిది అనుకోండి. మనం వీఆర్ సపోర్టింగ్ ద స్టేట్ గ్రోత్ అనమాట. సో అటువంటి దిశ లోపల వచ్చినప్పుడు ఇప్పుడు మనకి దాదాపుగా నెంబర్ 2 పొజిషన్ అక్రాస్ సేల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చూసుకున్నా ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చూసుకున్నా కూడా బాంబే తర్వాత వీఆర్ ఇన్ నెంబర్ 2 పొజిషన్. సో అది మనం కొన్ని కంపారిజన్లో చూసినప్పుడు అరే వెరీ ఎక్స్పెన్సివ్ కదా అని కొన్ని అనుకుంటారు. బట్ ఇది ఇక్కడ వచ్చినప్పుడు ద స్పెషల్ ట్యాగ్ ఆఫ్ హైదరాబాద్. ఎందుకనంటే అందరికీ అందుబాటులో ఇక్కడ కొన్ని మీరు వేరే రకంగా కూడా చూస్తుంటారు. అందరికీ అందుబాటు ధరల్లో కూడా హైదరాబాద్లో ఇండ్లు ఉంటాయి అనేది కూడా తెలుసు. యావరేజ్గా మనం ఎప్పుడు కూడా సేల్ వాల్యూ ఆఫ్ ఒక ఫ్లాట్ అనేది తీసుకున్నప్పుడు 5,000 అనేది ఆ మధ్యలో ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం 5,333 అని వచ్చింది. వెన్ కంపేర్ టు అక్రాస్ ద కంట్రీ
చాలా మచ్ చీపర్ అనమాట. సో అటువంటప్పుడు ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హైదరాబాద్. సో ఇది ఇన్ని రకాలుగా అంటే మనకి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బెటర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనే ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా చేసిన వాళ్ళ ద ఎఫర్ట్స్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ థ్యాంక్. దానివల్లనే కూడా మనకి చాలా వరకు కూడా ఒక సేఫ్ సిటీ ఇది మనం ఉన్నా కూడా మనకి దట్ ఒక కాన్ఫిడెన్స్ ఒక సేఫ్టీ ఉంటుంది మనకి అనేది కూడా చాలా వరకు అందరు కూడా రావడం జరుగుతుంది. మేబీ నో ఉమెన్ రిపోర్టర్స్ ఆర్ దేర్. మీ అందరు కూడా చెప్పాలి, వీఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ అనమాట. హౌ యూ ఆర్ ఫీలింగ్ లైక్ గోయింగ్ నో ఒక రాత్రిపూట వెళ్ళినా కూడా యూ మైట్ బి పీపుల్ సీయింగ్ ద పీపుల్ హౌ లైక్ సేఫ్ దే ఆర్ గోయింగ్ అవుట్. అటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. అదే కాకుండా రెండో రకంగా కూడా మనకి ఎలా అయిందనంటే మోర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ అప్. ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఓ 3 లక్షల కోట్లు అనేది. ఆ 3 లక్షల కోట్లు వచ్చి ఏమవుతుంది మనకి ఒక 30-40% ఆన్ గ్రౌండ్ రియాలిటీ లోపల యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి. అగైన్ నో ఎవ్రీ వన్ హ్యాస్ ఎ లాంగ్ థాట్ ప్రాసెస్ అనమాట. ఎవరు కూడా ఎనీ కంపెనీ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్, దే విల్ థింక్ అడ్వాన్స్ అనమాట. ఒక 5 ఏళ్ల తర్వాత ఏమవుతుంది, 10 ఏళ్ల తర్వాత ఏమవుతుంది, నేను ఈ రోజు ఏం చేయాలనేది ఉంటుంది. కాబట్టి దిస్ అనౌన్స్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఫర్ ద నెక్స్ట్ 5 years వరకు సాలిడ్ ఫౌండేషన్తో వాళ్ళంతా కూడా చేసేది. దీనికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ గోయింగ్ టు బి క్రియేటెడ్ ఫర్ అస్ నౌ. దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హైదరాబాద్. ఇంతగా డీటెయిలింగ్ ఎందుకు చెప్తున్నానంటే ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనేది మీ అందరి వైపు నుంచి కూడా ప్రపంచానికి ఇంకొంచెం గొప్పగా చెప్పడానికి ఇది ఒక అవకాశం లెక్క అనుకుంటున్నాము. సో దీస్ ఆపర్చునిటీస్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్ అండ్ దీంతో పాటుగా మనకి సడన్గా చేంజ్ ఆఫ్ గార్డ్ అనేది వచ్చినప్పుడు కూడా ఒక ఆలోచనలు వస్తాయి, అరే ఏమవుతుందో ఏంటి అనేది. దిస్ వెరీ క్లియర్లీ ఎవ్రీ వన్ ట్రై టు లిజన్. మనకి ఎప్పుడు కూడా ఇదే ఒక కంపెనీది అనే దాని ఇంపాక్ట్ 5 years అనే దాని మీద చెప్పేదానికి దీని కంటిన్యూషన్ చెప్తున్నాను. ఒక ఎఫర్ట్స్ దాంతో చేసింది ఏదైనా కూడా దాని కంటిన్యూషన్ అనేది మనకి ఈరోజు మార్కెట్ లోపల నెక్స్ట్ 5 సంవత్సరాలకు సరిపడ ప్లానింగ్ తోటి ఉంది ఇప్పుడు మన ప్రస్తుతానికి వ్యవస్థ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా చేసేది ఎలా ఉంటుందంటే మనం నెక్స్ట్ 2 years తర్వాత దాని రిజల్ట్ బయటకు వస్తుంది. అంటే 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు ఏం చేయట్లేదు అనేది కాదు, అది కూడా నేను చెప్పబోతున్నా. అంటే ఈరోజు హైదరాబాద్ మార్కెట్ మీద ఏ రకమైన నెగిటివిటీ ఉండదు అనేది ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ పాయింట్ ఐ వాంట్ టు కన్వే. ఎందుకనంటే పాత పునాదుల నుంచి ముందుకు పోతున్నాం. గడిచిన 2004 నుంచి ఎప్పుడైతే ఐటీ డెవలప్మెంట్ స్టార్ట్ అయిందో, 2009 లోపల రూరల్ డెవలప్మెంట్ అని స్టార్ట్ అయిందో, ఆ తర్వాత నుంచి హైదరాబాద్ మీద ఫోకస్ అయిందో, ఇవన్నిటి మీద నుంచి మనం ముందుకు పునాదులతోటి పోతున్నాము. ఇప్పుడు ఏమవుతుందని అంటే ఒక బిల్డింగ్ కట్టడం స్టార్ట్ అయింది, ఫౌండేషన్ అయింది, బ్రిక్ వాల్ కట్టున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు హౌ బెటర్ బ్యూటిఫికేషన్ వీ కెన్ డూ, దెర్ ఇస్ ద ఆపర్చునిటీ ఫర్ దెమ్. అంటే ఒక బిల్డింగ్ ప్లాన్ అయిపోయింది అంతా అయినా కూడా దెర్ ఇస్ ద ఆపర్చునిటీ ఫిల్ స్టిల్ వాట్ కైండ్ ఆఫ్ బ్యూటిఫికేషన్ వీ కెన్ డూ అండ్ డెలివర్ ఏ గుడ్ ప్రోడక్ట్ అనమాట. అది చేసిన రోజు మనం ఇంకా హైదరాబాద్ని ఇంకో గొప్పగా చూసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యలో దానికి ఇండికేషన్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ముందు జరగబోయేదానికి ఒక మంచి పునాది అనేది ఈ మధ్యలోనే దావోస్కి కొత్త సీఎం గారు వెళ్ళున్నారు. సో సింగిల్ అయినా ఒకటే ఈ 40,000 crores అనౌన్స్మెంట్ అనేది వచ్చింది కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ గివ్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్ టు ద ఇండస్ట్రీ. ఆ తర్వాత కూడా అక్రాస్ నో అగైన్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇటువంటిది మేబీ ఇన్వెస్టర్స్ ఆర్ కమింగ్ స్టిల్ అనే దాని మీద వచ్చినప్పుడు అదొక అడ్వాంటేజ్ మనకి. దాంతోపాటుగా రెండోది కూడా ఒకటి ఏమవుతుందని అంటే ద గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ కమింగ్ ఫార్వర్డ్ మేకింగ్ ద సిటీ ఇన్ ఏ డిఫరెంట్ వే. అంటే ఒక మూసీ రివర్ కోసం దాన్ని ప్రక్షాళన చేసి దాన్ని ఇంకా బ్యూటిఫికేషన్ చేసి ఒక ప్రపంచ నగరంగా తీర్చిదిద్దే విధంగా ఏం చేయాలనే దాని మీద చూసినప్పుడు సీఎం స్వయంగా ఒక టీంని మన ఎంబీయూటీని టీం తీసుకొని వెళ్ళి లండన్ వెళ్ళి ఉన్నారు. దే హ్యావ్ స్టడీడ్ ద థేమ్స్ రివర్ అండ్ ఆ తర్వాత దుబాయ్ కూడా వచ్చిన్నారు. దుబాయ్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ మాన్యుమెంటల్ స్ట్రక్చర్స్ చూసుకున్నారు. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ వాట్ way they can do for city beautification and apparently along with that దానికి ఇంకొక కొత్త అనౌన్స్మెంట్ అది మనం దీని కంటిన్యూషన్ లోపల చెప్పాలంటే మొన్ననే 70 kilometers మెట్రోని కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ మోర్ పాజిటివ్ ఇంపాక్ట్ ఫర్ అస్ అనమాట. ఎందుకనంటే రవాణా వ్యవస్థ ఎంత బాగుంటుందో అప్పుడే మనకి ఓవరాల్గా కూడా ఈ గ్రోత్ లోపల అంటే రియల్ ఎస్టేట్ కూడా స్ప్రెడ్ అవుట్ కావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ బీన్ హ్యాపెండ్.
తర్వాత వచ్చినప్పుడు ఇంకా చెప్పాలనంటే ఇక గవర్నమెంట్ ఇంకా ముందు ముందు ఎలా తీసుకుంటున్నది దాని మీద మాస్టర్ ప్లాన్ అంటున్నారు 2050 అనే దాని మీద. ఇవన్నిటి మీద వీఆర్ గోయింగ్ టు వర్క్అవుట్, వీఆర్ గోయింగ్ టు గివ్ అవర్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో వాట్ ఈజ్ నీడెడ్ ఫర్ ద ఇండస్ట్రీ. సో ఇవన్నీ చేసే దిశ లోపల అదొక ప్రపంచం అంతా మనకి. బట్ మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు ఈ కొత్తగా మనం ఈ ప్రాపర్టీ షోకి వచ్చినప్పుడు కొంచెం గ్యాప్ తర్వాతనే ఈ ప్రాపర్టీ షో పెట్టుకుంటున్నాము. ఈ ప్రాపర్టీ షో ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పటి వరకు ఉన్న బిల్డింగ్లంతా ఒక ఎత్తు. ఇప్పుడు కూడా ఇది ఎందుకు కన్వే చేస్తున్నామనంటే ప్రతి కస్టమర్ అక్రాస్ హైదరాబాద్ కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా మనకి ద బెస్ట్ అమ్యూనిటీస్ తోటి ద బెస్ట్ డిజైన్ కాన్సెప్ట్స్ తోటి కన్స్ట్రక్షన్ చేసే ప్రాజెక్ట్స్ చాలా వచ్చున్నాయి. సో ఇప్పుడు ఒకప్పటి దానికంటే చూసుకుంటే ఇప్పుడు ఎలా అంటే అవైలబిలిటీ లగ్జరీ సెగ్మెంట్ కూడా మూవ్ అవుతుంది. బట్ లగ్జరీ సెగ్మెంట్ ఎప్పుడు కూడా ఒక 25% వరకే మార్కెట్లో ఉంటుంది. మిగిలిన 70-75% ఈజ్ ద రెగ్యులర్ మిడ్ సెగ్మెంట్ కానీ లోవర్ సెగ్మెంట్ ఆర్ నీడ్ బేస్డ్ బిజినెస్ అనే దాని మీద మూవ్ అవుతుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు ఇంకా కూడా చెప్పాలంటే నవంబర్ లోపల ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్స్ వేరే అరౌండ్ 6,000 పైన అయి ఉన్నాయి. 3,700 కోట్ల పైచీలకు రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చింది. అంటే దిస్ ఈజ్ షోయింగ్ ద డిమాండ్ ఇన్ హైదరాబాద్. సో ఇది ఉన్నప్పుడు మేము కూడా అనుకున్నాం కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ద ఇండికేషన్స్ వీ హ్యావ్ టు గివ్ టు ద పీపుల్ వాట్ పాజిటివ్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ వాట్ ద వే ఇట్ ఈస్ నీడెడ్ టు